జపాన్ నూతన ప్రధానమంత్రిగా మాజీ రక్షణ శాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎల్డీపీ నాయకత్వ ఎన్నికల్లో ఇషిబా విజయం సాధించారు. ప్రస్తుత ప్రధాని కిషిదాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన మరోమారు ప్రధాని పదవికి పోటీ పడబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఇషిబా గెలుపొందారు. ఇప్పటికే ప్రధాని పదవి కోసం 4 సార్లు పోటీ పడి భంగపడ్డ ఇషిబా 5వ సారి విజయం సాధించారు. దీంతో ఆయన అక్టోబర్ 1న జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జపాన్ నూతన ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. ఫుమియో కిషిదా వారసుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. జపాన్లోని అధికార పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. ప్రధాని ఫుమియో కిషిదా 2021లో ఎల్డీపీ నేతగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 3 పర్యాయాలు పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాదరణ తక్కువగా ఉండడాన్ని దృష్టిలో పెట్టుకుని కిషిదా తాను మరోమారు ప్రధాని పదవికి పోటీ పడ్డం లేదని ప్రకటించారు. అక్టోబర్ 1న కిషిదా ఆయన కేబినెట్ రాజీనామా చేయనుంది. పార్లమెంట్లో మెజారిటీ ఉన్న పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి కావడం ఆనవాయితీగా వస్తోంది. కిషిదా తప్పుకోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఎల్డీపీ పార్లమెంటు సభ్యులతో పాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ ప్రతినిధులు ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం 2 మహిళలు సహా మొత్తం 9 మంది ఎంపీలు పోటీ పడ్డారు. ఇషిబాతో పాటు ఎకనామిక్ సెక్యూరిటీ మంత్రి సనాయే తకైచి చివరి వరకు బరిలో కొనసాగారు. కానీ ఇషిబాను విజయం వరించింది. రక్షణ శాఖ మంత్రి అయిన ఇషిబాను జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ శుక్రవారం తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుతం ప్రధాని ఫుమియో కిషిదాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకవేళ తకైచి గెలిచి ఉంటే జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించి ఉండేవారు. ఎంపీల ఓట్లు 368, స్థానిక ప్రభుత్వాల్లోని ఓట్లు 47 ఉన్నాయి. ఇషిబాకు అనుకూలంగా 215 ఓట్లు, తకైచికి అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. అయితే కొందరు ఎంపీలు ఓటింగ్కు గైర్హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిదా, ఆయన కేబినెట్ మంత్రులు అక్టోబర్ 1న రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు పార్లమెంటరీ ఓటింగ్లో ఇషిబాను ప్రధానిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత అదే రోజు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. న్యాయ విద్య అభ్యసించిన షిగెరు ఇషిబా బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986లో 29 ఏళ్ల వయసులో ఎల్డీపీ టికెట్పై తొలిసారిగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎల్డీపీ సెక్రటరీ జనరల్గా వ్యవహరించారు. వ్యవసాయం, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవిపై ఎప్పటినుంచో కన్నేశారు. గతంలో 4 సార్లు గట్టిగా ప్రయత్నించి భంగపడ్డారు. ఎట్టకేలకు 5వ ప్రయత్నంలో విజయం సాధించారు. ఇషిబా తండ్రి సైతం రాజకీయ నాయకుడే. ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషిదాకు ఇషిబాకు మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఎల్డీపీలో ఇషిబాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. ఎల్డీపీలో ఇషిబా పలు సందర్భాల్లో అసమ్మతి గళం వినిపించారు. ఇక ఎల్డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇషిబా శుక్రవారం టోక్యోలో మీడియాతో మాట్లాడారు. జపాన్ను సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ప్రజల పట్ల తనకు ఎనలేని విశ్వాసం ఉందని ఇషిబా అన్నారు. ధైర్యం, నిజాయితీతో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడుతానని అన్నారు. ద్రవ్యోల్బణం, అధిక ధరల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తానని వెల్లడించారు. అణు ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా ఖండంలో నాటో తరహా కూటమి ఏర్పాటు కావాలని ఇషిబా ఆకాంక్షించారు. జపాన్లో పెళ్లైన మహిళలకు ఏదో ఒక ఇంటి పేరు ఉండాలి. పుట్టింటివారు లేదా అత్తింటివారి ఇంటి పేరుతో కొనసాగవచ్చు. కానీ 2 ఇంటి పేర్లతో కొనసాగేలా చట్టం తీసుకురావాలని ఇషిబా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చట్టం కావాలని ఆయన ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్వలింగ వివాహాల పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. కిషిదా నిష్క్రమణ నేపథ్యంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వానికి తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల్లో ఏకంగా 9 మంది బరిలో నిలిచారు. వీరిలో కొందరు ప్రస్తుత కేబినెట్ మంత్రులు కాగా మరికొందరు మాజీ మంత్రులు ఉన్నారు. దిగువ సభ కాల వ్యవధి 2025 అక్టోబర్ వరకు ఉన్నప్పటికీ కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ కొత్త ఇమేజ్ను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నిక శుక్రవారం జరిగింది. కిషిదా కుర్చీ కోసం 9 మంది రేసులో నిలిచినా ప్రధానంగా పోటీ
ముగ్గురి మధ్యే ఉంది. మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షింజిరో కొయిజుమి, ఆర్థిక భద్రతా మంత్రి తకైచి సనయిలు తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే ఇషిబాకు తీవ్ర పోటీనిచ్చిన తకైచి మాజీ ప్రధాని షింబో అబేకా రాజకీయ వారసురాలుగా చెప్తారు. ఆమెకు రైట్ వింగ్ మద్దతు ఉంది. 2021లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం కోసం కిషిదాతో పోటీపడి 3వ స్థానంలో నిలిచారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సాధనా సంపత్తిని బలోపేతం చేయడం, ఆహార భద్రత, సైనిక సామర్థ్యం పెంపుదల, పంపిణీ వ్యవస్థల బలోపేతం వంటి హామీలను తకైచి ఇచ్చారు. అయితే తకైచి స్వలింగ వివాహాలను వ్యతిరేకించగా ఇషిబా మాత్రం వాటికి మద్దతు తెలిపారు. టీవీ యాంకర్గా పనిచేసిన తకైచి తొలిసారిగా 1993లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. చివరకు ఇషిబా జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు.